వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అమరావతి రాజకీయాల్లో మరొక ఆసక్తికర మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ మోషేన్ రాజుపై అవిశ్వాస తీర్మానం పెట్టే ఆలోచనలో రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీ ఉన్నారనే వార్త రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రాజీనామాలు ఉన్నాయి, కానీ ఆమోదం తెలపలేదు. ఎందుకంటే వైసీపీకి చెందిన 8 మంది ఎమ్మెల్సీలు తమ పదవులకు ఆల్రెడీ రాజీనామా చేశారు. ఇది అందరికీ తెలిసినటువంటి సంగతే. అయితే ఈ రాజీనామాలని ఇప్పటివరకు మండలి చైర్మన్ మోషేన్ రాజు ఆమోదించలేదు. సాధారణంగా రాజీనామా లేఖ సమర్పించిన తర్వాత అది స్వచ్ఛందమా కాదా అనేటువంటి విషయాన్ని చైర్మన్ పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. కానీ ఈ ప్రక్రియ చాలా ఆలస్యం అవుతూ ఉండడంతో రాజకీయ అనుమానాలు మొదలయ్యాయి. రాజీనామా ఇచ్చాం, కానీ ఆమోదించటం లేదు అనే అసంతృప్తి ఆ ఎమ్మెల్సీలో పెరుగుతున్నట్లుగా సమాచారం. ఇదే అసహనం ఇప్పుడు అవిశ్వాస తీర్మానం దిశగా ఆలోచనకి దారి తీసింది అని చెప్తున్నారు. శాసన మండలిలో అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే నిర్దిష్టమైనటువంటి సంఖ్యాబలం అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ సంఖ్య తమకి అనుకూలంగా ఉంది అని లెక్కలు వేసుకుంటున్నారని కూడా ఒక సమాచారం. అందుకే ఈ అడుగు గురించి గంభీరంగా ఆలోచిస్తున్నట్టు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. అవిశ్వాసం పెట్టడం అంటే కేవలం అదేదో వ్యక్తిగత అసంతృప్తి కాదు, అది రాజకీయపరమైనటువంటి ఒక చర్య. చైర్మన్ తీరుపై స్పష్టమైన నిరసన వ్యక్తం చేయడమే కాకుండా అది మండలి కార్యకలాపాల మీద కూడా ప్రభావం చూపే చర్య. శాసన మండలి చైర్మన్ పాత్ర అత్యంత ముఖ్యమైనది. సభలో క్రమశిక్షణ, చర్చల నిర్వహణ, రాజీనామాల ఆమోదం, అనర్హత అంశాలపై నిర్ణయాలు ఇవన్నీ ఆయన పరిధిలోకి వస్తాయి. అందుకే ఈ పదవి రాజకీయంగా కూడా చాలా సున్నితమైనటువంటిది. రాజీనామాలు ఆమోదించకపోవడం వెనక వ్యూహం ఉందా, లేక పరిపాలనా ప్రక్రియలో భాగమా అని అంటే ఈ ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి డెఫినెట్గా ఇది రాజకీయ వ్యూహమే, పరిపాలన వ్యూహం కానే కాదు. ఎక్కడ మండలిలో వైఎస్ఆర్సీపీకి బలం తగ్గిపోతుంది అని అనుకుంటారో అందుకని చెప్పి ఇదంతా చేస్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా వెల్లడిస్తున్నారు. కొందరైతే ఇది సమయ వ్యూహం అంటుంటే, కొంతమంది రాజకీయ ఒత్తిడిగా అభివర్ణిస్తున్నారు. మరి ఇందులో రాజకీయ ప్రభావం ఏమిటి? ఒకవేళ అవిశ్వాస తీర్మానం అధికారికంగా నోటీస్ ఇస్తే అది కేవలం మండలిలోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో కూడా ప్రకంపనలు సృష్టిస్తుంది. వైసీపీ ఇప్పటికే ప్రతిపక్ష పాత్రలో దూకుడుగా వ్యవహరించాలని చూస్తున్నటువంటి సమయంలో ఈ చర్య ద్వారా పోరాట రాజకీయాలు చేస్తున్నామనే సందేశం ఇవ్వాలనే ఉద్దేశం కూడా ఉండొచ్చు. అయితే మరొక వైపు ఇది కూటమి ప్రభుత్వానికి కూడా ఒక పరీక్షే. మండలిలో ఈ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేస్తారు అన్నదే చాలా కీలకంగా ఉంది. ఇంతకుముందు ఎప్పుడైనా ఈ పరిస్థితి వచ్చిందా? శాసన మండలి చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పరిణామాలు చాలా అరుదు కాదు. కానీ ఒకేసారి రాజీనామాలు ప్లస్ అవిశ్వాస ఆలోచన అనే కాంబినేషన్ మాత్రం చాలా ప్రత్యేకం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది కేవలం రాజ్యాంగపరమైనటువంటి ప్రక్రియ మాత్రమే కాదు, రాజకీయ వ్యూహాలలో పోరు కూడా. మొత్తంగా చూస్తే రాజీనామాలు ఆమోదించకపోవడం ఒకవైపు, అవిశ్వాసపు ఆలోచన మరొక వైపు. ఈ రెండు కలిసి ప్రస్తుత అమరావతి రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశం. ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే, అవిశ్వాసపు నోటీసు అధికారికంగా వస్తుందా, లేక ఇది కేవలం రాజకీయ ఒత్తిడులకే పరిమితం అవుతుందా అని. ఏదేమైనప్పటికీ వచ్చే కొన్ని రోజులు ఏపీ శాసన మండలి రాజకీయాలని నిర్ణయించబోతోంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీల రాజీనామా, వివిధ పార్టీల్లో చేరిపోవడం, అనర్హత అనేటువంటిది లేకపోవడం, రాజీనామా చేసామయ్యా రాజీనామాని యాక్సెప్ట్ చేయండి అంటే అవన్నీ ఆ పార్టీలకే వెళ్ళిపోతాయి, మనకంటూ ఇక్కడ ఏది ఉండదు అనేటువంటి భయం వైసీపీలో ఉంది. కాబట్టే తన చైర్మన్ను ఉపయోగించుకొని ఇలా చేస్తున్నారు అన్నటువంటి ఆరోపణ బలంగా వినిపిస్తోంది. చూద్దాం, అవిశ్వాస తీర్మానానికి ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి ఎమ్మెల్సీలందరూ మద్దతు ఇస్తారా? వీళ్లతో కలిసి మోషేన్ రాజుకి పదవి గండం తప్పదంటారా? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.